హలో ఫ్రెండ్స్, వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్టీఆర్ స్పీచ్ తర్వాత ఎన్టీఆర్ మీద అయితే భారీ కుట్రలు అయితే మొదలైనాయి. వార్ 2 మూవీని 2 తెలుగు రాష్ట్రాల్లో తొక్కాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత సాధించింది? ప్రొడ్యూసర్ నాగవంశీ నిజంగా తప్పు మాట్లాడా? ఎన్టీఆర్ స్పీచ్ హైలైట్ ఏంటి? ఎన్టీఆర్ స్పీచ్లో కొన్ని మైనస్లు ఏంటి? ఈ వీడియోలో ఎన్టీఆర్ గురించి, వార్ 2 మూవీ గురించి, అడ్వాన్స్ గురించి క్లియర్గా కొన్ని కీలకమైన విషయాలు, చాలా విషయాలు మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏదైనా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, ఏదైనా సినిమా ఫంక్షన్లో కానీ ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు, ఎన్టీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నిన్న అదే కానొచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఓన్లీ సీతారా ఎంటర్టైన్మెంట్ ఛానల్లోనే 140K వ్యూవర్షిప్ వచ్చింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ స్పీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 25 మినిట్స్ స్పీచ్ కట్ చేసి యూట్యూబ్లో పెడితే ఇప్పటికే జస్ట్ వితిన్ 24 అవర్స్లోనే 1.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది బిగ్గెస్ట్ రికార్డు ఓన్లీ సింగిల్ ఛానల్లోనే. ఇంకా లైవ్ స్ట్రీమింగ్ ఛానల్, అదర్ ఛానల్లోనే ఎన్టీఆర్ స్పీచ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఛానల్ కలిపి ఆల్మోస్ట్ 5 మిలియన్స్ దాకా ఎన్టీఆర్ స్పీచ్ వెళ్ళి ఉంటుంది. అందుకే అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు, ప్రతి మాట ఎన్టీఆర్ దేని గురించి మాట్లాడాడు అనేది అందరిలోనూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎన్టీఆర్ స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది ఎన్టీఆర్ ఏం మాట్లాడాడు, ఎక్కడ తప్పు దొరుకుతుంది, ఏ విధంగా ట్రోల్ చేయాలి, ఏ విధంగా ఎన్టీఆర్ను డ్యామేజ్ చేయాలనే విధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఏదో కొన్ని మిస్టేకులు పట్టుకొని ఎన్టీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా, సినిమాను దెబ్బ కొట్టే విధంగా కుట్రలు అయితే మార్నింగ్ నుంచి అయితే చాలా బలంగా జరుగుతున్నాయి. నాకు తెలిసి ఎన్టీఆర్ స్పీచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచ్. హైలైట్ మాట్లాడాడు. సినిమా గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, హృతిక్ రోషన్ గురించి కానీ బ్రహ్మాండంగా మాట్లాడాడు. కానీ రెండు చిన్న మిస్టేక్ అనిపించింది నా ఒపీనియన్ ప్రకారం. ఫ్యాన్స్ను ఉద్దేశించి, ఫ్యాన్స్ అనేది అభిమాన హీరో దగ్గరుంటే ఎప్పుడైనా కానీ ఎవరి అభిమానం వాళ్ళకు చాలా గొప్ప. అభిమాన హీరో దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆనందం పట్టలేక అరుస్తుంటారు. ఓ దిక్కు మాట్లాడుతున్నా కానీ ఆ కేకలు, ఆనందం వెలకట్టలేము. తన అభిమాన హీరో తన దగ్గర ఉంటే అభిమానులు అనేది ఎనీ అభిమాని ఇలాగే అరుస్తుంటారో ఆ కేకలు అనేది ఉంటుంది. కానీ ఎన్టీఆర్ స్పీచ్ డిస్టర్బ్ అవుతుందేమని నన్ను వెళ్ళిపోమంటారా, మైక్ ఇవ్వమంటారా, 1 సెకండ్ కూడా పట్టదు అనేది ఆ మాట తీసుకొని మా హీరో ఇట్లా, అభిమానుల గురించి మీ హీరో ఇట్లా అనేది డ్యామేజ్ చేసే విధంగా, అభిమానులను తక్కువ చేసి మాట్లాడిండి ఎన్టీఆర్ అనే విధంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంకొక విషయం, ఎన్టీఆర్ అన్న గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, తనను తాను ఎందుకు తగ్గించుకొని మాట్లాడతాడు, ఇదొక్కటి ఇప్పటికీ అర్థం కాదు నాకు. గతంలో ఎన్నోసార్లు తనను తాను తగ్గించుకొని ఇతరులను గొప్పగా చెప్తుంటాడు. అదే ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంటుంది. ప్రజెంట్ కూడా ఇదే అయింది. సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి దాదాపు 150 రీల్స్ కానీ పెద్ద పెద్ద వెబ్సైట్ల నుంచి కూడా చూసింది ఇదే. నాకన్నా బెస్ట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్, నాకన్నా బెస్ట్ పర్ఫార్మెన్సర్ హృతిక్ రోషన్, నేను అతనికి ఒక ఫ్యాన్ బాయ్ లాగానే తనను డ్యాన్స్ ఎంజాయ్ చేసిన. అంటే గతంలో హృతిక్ రోషన్ వన్ ఆఫ్ ద ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ చిరంజీవి అని చెప్పడం జరిగింది. నీవు చెప్పిన హీరోనే చిరంజీవి గురించి ఈ రేంజ్లో చెప్తున్నాడని ఆ వీడియో కూడా విపరీతంగా ట్రోల్ అయితేనే ఉంది. ఎందుకో నేను బెస్ట్ డ్యాన్సరు, హృతిక్ రోషన్ కూడా బెస్ట్ డ్యాన్సర్, వన్ ఆఫ్ ద ఇద్దరు టాప్ డ్యాన్సర్లు అని ఎందుకు చెప్పలేకపోయాడు? ఇదన్నీ తనను తాను ఎందుకో గతంలో తగ్గించుకుంటాడు. నిన్న కూడా అదే చేశాడు. ఈ 2 మిస్టేక్లు అనిపించినాయి. ఎన్టీఆర్ నటనలో కానీ, డ్యాన్స్లో కానీ, మాటల్లో కానీ, ఏదైనా స్పీచ్ ఇవ్వడంలో కానీ, ఒక డైరెక్టర్ గురించి మాట్లాడడంలో కానీ ఈజ్ ద ఆల్ రౌండర్. ఈ వ్యక్తి కొన్ని సందర్భాల్లో తనను తాను తగ్గించుకొని మాట్లాడితే అది కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతుంది. అదే రివర్స్ అయింది. హృతిక్ రోషన్ గతంలో వీడియో టాలీవుడ్లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్, నీకు నచ్చిన హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం జరిగింది. అదే ఇది కంపారిజన్. ఇప్పుడు నువ్వు మెచ్చిన హీరోనే చిరంజీవి గొప్ప అంటున్నాడు కదా, నీకన్నా గొప్ప డ్యాన్సర్ అంటే ఆయననే చెప్తున్నాడు కదా గొప్ప డ్యాన్సర్ అనేది. ఇలాంటి ట్రోల్స్ అయితే భయంకరంగా వస్తున్నాయి. తనను తాను తగ్గించుకొని మాట్లాడితే అభిమానులకు నచ్చట్లేదు, అభిమానులు జీర్ణించుకోలేదు. ఎన్టీఆర్ని ఎప్పుడు టాప్లోనే చూడాలనుకుంటారు అభిమానుల కోరిక అది. ఇంకా ఈ ట్రోల్స్ చేసేటోళ్ళు ట్రోల్స్ జరుగుతూనే ఉంటుంది. ఇక మార్నింగ్ నారా లోకేష్ అయితే రజనీకాంత్కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇంకా మీ పని అయిపోయింది, వార్ 2 మేము చూడము అని ఇతర వేరే బ్యాచ్ ఆ ట్వీటు ఏ ఉద్దేశంగా వేశాడు నారా లోకేష్, ఆ ట్వీటును పట్టుకొని ఇంకో బ్యాచ్ పెనుగట్టుకొని
ఇక మీ పని అయిపోయింది, మీ సినిమా చూడమని నారా లోకేష్ డీపీ పెట్టుకొని, బాలకృష్ణ డీపీ పెట్టుకొని, చంద్రబాబు డీపీ పెట్టుకొని వీళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనే విధంగా సందు వేరే బ్యాచ్ రెడీ అయ్యి కుట్ర చేసి విపరీతంగా ట్రోల్స్ అయితే మొదలుపెట్టినాయి. మార్నింగ్ నుంచి అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ తగ్గట్లేదు. అయినా కానీ ఈ సినిమా రిలీజ్ టైంలో కొన్ని ట్రోల్స్ కానీ నెగిటివ్ ప్రచారం కానీ కొంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే దాన్ని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు ఏం చేయలేడు. కానీ కొన్ని సినిమా యావరేజ్ టాక్ ఉన్నా కానీ కష్టమైన పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ మార్నింగ్ నుంచి విపరీతమైన ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి నాగవంశీ మీద అయితే. ఒక సినిమాను మీరే కలెక్షన్స్ తెప్పియాలి, మీరే మీ ప్రెస్టేజ్గా తీసుకోవాలి, మీ బాధ్యత అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇది 100% రాంగ్. నాగవంశీ స్పీచ్ అయితే మీరు ఆల్రెడీ ఒక గ్రూప్లో కాల్ కూడా రికార్డ్ అయింది, అది వస్తూనే ఉంది. ఓవర్సీస్లో 2 మిలియన్స్ దాకా వెళ్ళాలి, మీ బాధ్యత, మీ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో హిందీ కంటే నెట్ ఎక్కువ రావాలి, మీ రెస్పాన్సిబిలిటీ అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది అస్సలు కరెక్టే కాదు. ఏ ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా కానీ యువత సినిమాకి వెళ్తుంటే మీ చదువు ఇంపార్టెంటు, మీ ఫ్యామిలీ ఇంపార్టెంటు, మీ వర్క్ ఇంపార్టెంటు, కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సినిమా చూడండి, ఆ తర్వాతనే అభిమానం అని ఇది గొప్పతనం చెప్పడం అంటే. ప్రతి ఒక్కరు అలా పని కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా చూస్తే నీకే కోట్లు వస్తాయి. కానీ సినిమాను వర్క్ మానేసి ఇది మీ ప్రెస్టేజ్, ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి సినిమా చూడడం అనేది ఏ హీరో ఎంకరేజ్ చేయడు. కానీ నాగవంశీ ఆ మాట చెప్పడం మాత్రం, మార్నింగ్ నుంచి నాగవంశీ ఆ మాట చెప్పడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇది సినిమా కలెక్షన్స్, హీరో అభిమానుల ప్రెస్టేజ్ ఏంటి? సినిమా బాగుంటే చూస్తారు, అభిమానులు ఎలాగో చూస్తారు. సినిమా బాగుంటే కామన్ ఆడియన్స్ చూస్తారు. అభిమానులకు దానికి కొలమానతం పెట్టడం ఏంటి? కొన్ని సినిమా ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, ఆ అభిమానులు చూడనట్టు ఆ సినిమా అభిమానులు చూస్తారు. మీ ప్రెస్టేజీ అభిమానులకు అనేది అది రాంగ్ స్టేట్మెంట్. నా ఒపీనియన్ అయితే అది. అడ్వాన్స్ బుకింగ్ అనేది $500,000 అయితే నార్త్ అమెరికాలో కంప్లీట్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు బాబు, ఎప్పుడు నీ రేట్లు పెరిగేది, ఎప్పుడు నీకు క్లియరెన్స్ వచ్చేది ఎప్పుడు? 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు? అసలు ఇంకా స్పెషల్ మార్నింగ్ షో అన్నవు అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి? అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ అయితే హిందీలో ఓపెన్ అయింది. హిందీలో అయితే అనుకున్నంత రేంజ్లో అయితే వార్ 2 అయితే అడ్వాన్స్ బుకింగ్ జరగట్లేదు. చెప్పినా కదా, హిందీలో ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వస్తే దాన్ని ఎవడు ఆపలేడు. అడ్వాన్స్ బుకింగ్ అనేది మన తెలుగులోనే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. ఓపెన్ చేయండి, ఏదో క్లియరెన్స్ చేసుకొని ఆ రేట్లు ఎంత పెంచుతారో, స్పెషల్ షోలకు ఎంత అనేది. ఓవర్సీస్లో కూడా ఇప్పటి వరకు బుక్ అయిందంటే ఎన్టీఆర్ పేరు మీదనే. ఇండియాలో ఫస్ట్ డే 1 కలెక్షన్ ఎంత అంటే ప్రతి టికెట్ ఎన్టీఆర్ మీదనే వస్తుంది. ఎన్టీఆర్ స్పీచ్ మాత్రం 1.3 మిలియన్ సాధించింది. ఇది బిగ్గెస్ట్ రికార్డ్. జస్ట్ మాట్లాడిన విధానం, ఎంతమంది ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూస్తారు, ఎంత క్లుప్తంగా ఎన్టీఆర్ను ఫాలో అవుతారు, తను ఏం మాట్లాడినా కానీ ప్రతి అర్థాన్ని వెతుకుతారు అనేది ఇది ఒక ఉదాహరణ. ఎన్టీఆర్ స్పీచ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్. 2 చిన్న మిస్టేక్లు నా ఒపీనియన్ అనిపించింది. అభిమానులను ఉద్దేశించి వెళ్ళిపోవాలన్న మాట, తర్వాత హృతిక్ రోషన్ కంటే నేను తక్కువ అని చెప్పడం మాత్రం, అది మాత్రం నాకైతే ఏ మాత్రం నచ్చలేదు. అది ఇప్పటి వరకైతే వార్ 2 14 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధించింది వరల్డ్ వైడ్గా. కూలీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. కూలీ మూవీ ఈరోజు సాయంత్రం వరకు ఆల్మోస్ట్ 72 కోట్ల దాకా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఈ కలెక్షన్స్ బట్టి అభిమానులను రెచ్చగొట్టొద్దు. నాగవంశన సినిమా బాగుంటే అభిమానులు కాదు, జాతరలనే సునామే ఉంటుంది. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.